అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయ అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలక మండలి సభ్యులందరూ కృషి చేయాలని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జైనత్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి టపాసులు కాలుస్తూ డప్పు చప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు పాలకవర్గ కమిటీ సభ్యులు ఈవో వామన్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలకవర్గానికి కంది శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ అడ్డి రూకేష్ రెడ్డి చైర్మన్ గా నియమితులైనందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన న్యాయం చేస్తానన్నారు. ఆలయ అభివృద్ధి విషయం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. అనంతరం ఆలయ అధికారులు కంది శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఎంతో మంచి పేరు తెచ్చుకొని వారు స్వర్గస్థులైన వారి కుమారుడు రూకేష్ రెడ్డి గారు ఈరోజు పాలక మండలి చైర్మన్ అవ్వడం నిజంగా మనందరికీ కూడా చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చిన వాళ్ళు మీ ఊరు నుంచి మేము అనలేదు. మన ఊరు జెండా నుంచి ఆశక్క గారిని మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేశాం. మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారిని చేశాం. మీరే అదే పడాల్సినటువంటి పని లేదు. నా బాధ్యత జగదీష్ రెడ్డి గారితో కూడా నా బాధ్యత లేదు. నేను తప్పకుండా ఒక తరం చేంజ్ అయ్యింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నమ్ముకున్నాడు. ఒక సంవత్సరం అటు ఇటు ఉండి ఉండవచ్చు. దానికి నేనేమో బాధపడలేదు. రాజకీయాలలో కొన్ని చిన్న పొరపాట్లు సహజమే. అట్లనే పార్టీనే నమ్ముకొని ఉన్నటువంటి ఆమోలి విఠల్ గారు లాంటి ఉన్నారు, భూపల్లి శ్రీధర్ గారు లాంటి ఉన్నారు. అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఇంకొకటి, జైనత్ గ్రామం నాకు సెంటిమెంట్ గ్రామం. నేను పెద్ద పెద్ద మాటలేమి మాట్లాడను. నేను ఇలా గ్రామాన్ని దత్తత తీసుకున్నా.